హలో పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కాకి పాము. పూర్వం నర్మదా నది తీరంలో రాజమందిరం ఉండేది. దానికి కొంచెం దూరంలో చెట్టు పైన కాకిగూడు నిర్మించుకొని ఉంటుండగా ఆ చెట్టు కిందనే ఉన్న పుట్టలో పాము ఉండేది. కాకి తన పిల్లలకు ఆహారం తేవడానికి బయటికి వెళ్తున్న సమయం చూసి పాము మెల్లిగా చెట్టుపైకి ఎక్కి కాకి పిల్లల్ని తినేస్తూ ఉండేది. దీంతో కాకికి ఏం చేయాలో తెలియక తెగ బాధపడుతుండేది. ఆహారం కోసం గాలిలో ఎగురుతున్న సమయంలో కాకికి మంచి ఉపాయం తోచింది. ఉపాయం వచ్చింది తడవుగా ఒడ్డునే ఉన్న రాజమందిరంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న భటులు చూస్తుండగా రాణిగారి నగను తన నోట కరుచుకొని పైకి ఎగిరి తన గూడు వైపు వెళ్ళసాగింది. రాజభటులు ఆ కాకి వెంట పడ్డారు. తన గూడు ఉన్న చెట్టు కొమ్మపై వాలిన కాకి తనను వెంబడిస్తున్న భటులు చూస్తుండగా నోటిలో ఉన్న నగ చెట్టు కింద ఉన్న పాము పుట్టలోకి జారవిడి. దీంతో రాజభటులు గుణపములు పారులు తెచ్చి ఆ నగ కోసం పుట్టను పెకిలించగా దానిలో ఉన్న పాము రాజభటులపై కుప్పంగా బుసకొట్టింది. దీంతో రాజభటులు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ పాముని చంపివేసి ఆ నగను తమతో తీసుకువెళ్లి రాణిగారికి అప్పగించారు. ఇక తన బిడ్డలకి పాము పీడ విరగడైందని సంతోషించిన కాకి తన పిల్లలతో సంతోషంగా జీవించింది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఉపాయంతో ఎంతటి అపాయము నుండైనా బయటపడవచ్చు.